రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ పరిధిలోకి తెలంగాణ డిస్కంలను తీసుకురావాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని, ఉచిత విద్యుత్ రద్దు చేస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరిన రైతులకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయబోమని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక ధోరణి కొనసాగిస్తోంది. రైతులకు ఎలాంటి అదనపు భారం పడకుండా ఉచిత విద్యుత్ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ మీటర్ల అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డీఎస్ఎస్ స్కీమ్ అమలు విషయంలో రాష్ట్రాలు కొన్ని షరతులు పాటించాలని సూచిస్తోంది. ఇందులో విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను తగ్గించడం, విద్యుత్ వినియోగాన్ని డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం లాంటి అంశాలు ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగంలో స్మార్ట్ మీటర్లు పెడితే రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు పెరిగే ప్రమాదముందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు భారీ స్థాయిలో ఉచిత విద్యుత్ సబ్సిడీ అందిస్తోంది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులో ఉచిత విద్యుత్తుపై ప్రభావం పడే అవకాశముందని రైతు సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేసి డిస్కంల ఆర్థిక నష్టాలు తగ్గించడం, ఏటీఎన్సీ నష్టాల నియంత్రణ, విద్యుత్ వినియోగంపై డిజిటల్ పర్యవేక్షణ ఉండాలని కేంద్రం చెబుతోంది. అయితే ఈ పథకం ద్వారా రైతులకు అదనపు భారం వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుందని, వ్యవసాయ రంగంలో స్మార్ట్ మీటర్లు అవసరం లేదని అంటోంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1.90 కోట్లకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉంటే వాటిలో గృహ వినియోగ కనెక్షన్లు 71.9%, వాణిజ్య కనెక్షన్లు 15.3%, పారిశ్రామిక కనెక్షన్లు 12%, వ్యవసాయ కనెక్షన్లు 0.8% ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నిరంతరం పెరుగుతున్నప్పటికీ రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగానికి పూర్తి మద్దతు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయడం కోసం స్మార్ట్ మీటర్లు బిగించే ఆలోచన చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్ ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది.